వైట్ కలర్ చెప్పి సైబర్ క్రైమ్. వాడి కంటికి కనిపించడు, కోట్లాది రూపాయలు తినేస్తున్నాడు, బ్యాంకుల ద్వారా వెళ్ళిపోతుందండి. అటువంటి వ్యక్తులు క్రైమ్ని జరగకుండా ఉండాలంటే, అంటే పట్టుకోవడం, ఇంటరాక్షన్ చేయడం, దొరకడం, ప్రాపర్టీ దొరకడం అనేది కొంచెం పెద్ద ప్రాసెస్ కాబట్టి, అసలు ముందే మనం అందులో పడకుండా ఉండాలంటే, మనం విక్టిమ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ తరహా సైబర్ క్రైమ్ ఎక్కువగా జరుగుతున్నాయి? దీనికి ప్రధాన కారణం ఏంటి? ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు, వేణుగోపాల్ రెడ్డి గారు బై ఛాన్సా, బై చాయిసా పోలీస్ డిపార్ట్మెంట్ రావడానికి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వ్యవసాయము, అగ్రికల్చరిస్ట్ మా ఫాదర్. ఎక్కడ నీటు? అది నల్గొండ జిల్లా నిడవనూరు మండల్ ముకుందాపురం విలేజ్. ఓకే. రైతు కుటుంబ నేపథ్యం. ఉద్యోగం కావాలి, యూనివర్సిటీకి వచ్చాము, యూనివర్సిటీలో చదువుకొని ఒక ఉద్యోగం సంపాదించుకున్నాం. ఆబ్వియస్లీ పోలీస్ అనగానే అప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ సమాజానికి ఏమైనా చేయాలి, ఇదైతే రైట్ ప్లాట్ఫామ్ అనేది కూడా ఈ రిక్రూట్మెంట్ అప్పుడు టీచరు ఇది కాకుండా ఇదైతే పబ్లిక్లో ఉంటాము, కోఆర్డినేషన్ ఉంటుంది అందరికీ. డైరెక్ట్గా సొసైటీకి ఏమైనా చేయాలంటే పోలీసు ఏ ప్లాట్ఫామ్ మీద అయినా ఉండగలిగేదని దీన్ని చూజ్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? నేను ఇదే జిల్లాలో, అప్పుడు ఉమ్మడి జిల్లా ఉండేది, మెదక్ జిల్లా, శివంపేట నాది ఫస్ట్ పోస్టింగ్. శివంపేటలో మీకు డిపార్ట్మెంట్లో రాగానే, శివంపేట వెళ్ళగానే మీకు ఫస్ట్ వచ్చిన ఛాలెంజ్ ఏంటండి? అప్పుడు ఎక్కువ ఎక్స్ట్రీమిజం ఉండేది. ఇప్పట్లాగా ఈ మీరు చెప్పిన సైబర్ క్రైమ్స్ కానీ, ఈ వైట్ కాలర్ అఫెన్సెస్ కానీ ఉండేది కాదు. మేము జిల్లాకు వచ్చిన కొత్తలో ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది టైం ఫారెస్ట్లో గడిపినాం. అప్పుడు రెగ్యులర్గా రిమోట్ విలేజ్, పేదరికం ఇవన్నీ ఉంటాయి. దానికి ఆ టైప్ హర్ట్ కేసెస్, మర్డర్ కేసులు ఇట్లాంటివి ఉండేవి, కానీ పెద్దగా సెన్సేషనల్ క్రైమ్స్ ఏమి ఉండేవి కావు అప్పుడు. ఓకే. శివంపేట దగ్గరలో ఒక పోలీస్ స్టేషన్ కూడా అటాక్ అవుతుంది నాకు తెలుస్తుంది. శివంపేటలోనే ఈ డిఎస్పి అండ్ ఒక సిఐ బాలసుబ్రహ్మణ్యం గారని డైరెక్టర్ రిక్రూటెడ్ డిఎస్పి. ఆ డిఎస్పి గారి మీద ఒక ఇన్స్పెక్టర్ అండ్ ఒక 7 క్యాజువాలిటీ అయ్యారు ల్యాండ్ మైన్స్ పెట్టి. అంటే మీరు వెళ్ళేసరికి అయిపోయింది. మేము దాని తర్వాత ఇంకొక ఎస్ఐ చేసిన తర్వాత మేము వెళ్ళాము. మీరు చెప్పిన పోలీస్ స్టేషన్ ఏం పాపన్నపేట. అవును. అప్పుడు మీరు ఉన్నారా? లేదు, ఇంకా నేను ఎంటర్ కాలేదు. అప్పుడు మెదక్ జిల్లాకి ట్రైనింగ్లో ఉన్నాను. పాపన్నపేట అటాక్ అయింది. అది ఒక కేస్ స్టడీగా కూడా చెప్తుంటారు గ్రౌండ్స్లో కానీ, ఇక్కడ మనకి పోలీసులో కానీ కేస్ స్టడీగా కూడా అది చెప్తుంటారు. కాకుండా కేస్ స్టడీస్ కూడా మా వాళ్ళు చెప్పేది కళ్ళకి కట్టినట్టే చెప్తారు. ఎట్లా ఆ టైంలో ఎట్లా జరిగింది, ఏంది, ఏం గుర్తుందా? ఉంది, బట్ దాంట్లో ఉంది చెప్తారు. దాని ప్రకారంగానే మేము ఆ డేస్లో సర్వైవల్ కాగలిగినాం. అంటే అట్లాంటి కేస్ స్టడీసే. సో మళ్ళీ నెక్స్ట్ ఏం మిస్టేక్స్ చేయొద్దు అని చెప్పేసి అవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటాం. మోస్ట్ ఆఫ్ ది సర్వీస్ అంతా ఎఫెక్టెడ్ ఏరియాస్లో పనిచేసాను యాజ్ ఏ ఎస్ఐగా. సార్ శివంపేట తర్వాత నేను పాపన్నపేటే పోయాను మీరు చెప్పినట్టు. అంటే అప్పటికి ఆల్రెడీ అయిపోయింది కాబట్టి బిల్డింగ్ కూడా న్యూ బిల్డింగ్ కట్టారు, కొత్తగా కట్టారు. అక్కడేం ఛాలెంజ్ ఏమన్నా? అప్పుడు సేమ్ ఇదే అండి. అప్పుడు ఎక్స్ట్రీమిజం ఉండేది, పొలిటికల్గా ఉండే ఇష్యూస్ తప్ప పెద్దగా ఏముండేది కాదు. ఊర్లలో జరిగే క్రైమ్స్ అవే ఉంటాయి కదా, పక్కన వాళ్ళతోటి కొట్లాటలు అవి. ఓకే. పాపన్నపేట తర్వాత ఇంకా నేను పాపన్నపేట తర్వాత జగదేవ్పూర్ పోయాను. జగదేవ్పూర్ పోలీస్ స్టేషన్ ఆ టైంలో చౌహాన్ సార్ ఉండేది మా ఎస్పీ గారు. చౌహాన్ సార్ ఎస్పీ గారు ఉండేది మాకు. ఆ టైంలో బాగా నక్సలిజం ఎక్కువ ఉండేది. ఆ టైంలో కూడా కూంబింగ్లు కథ మొత్తం సేమ్ స్టోరీ. కాకుంటే అప్పుడు ఎస్పీ గారు ఇంట్రెస్ట్ తోటి ఈ గ్రామాలను దత్తత తీసుకోవటం, ఎక్స్ట్రీమిజం ఉన్న ప్రాంతాల్లో డెవలప్మెంట్స్ చేయటం, ఒక విలేజ్ని అడాప్షన్ తీసుకొని పనిచేయమనే వాళ్ళు. అక్కడ పోయి మనం ఆ పబ్లిక్కి కావాల్సిన వాటర్ ఫెసిలిటీ ఏమున్నది, అక్కడ ఏమేమి నీడ్స్ అవసరం, ఏమేమి వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయని షార్ట్అవుట్ చేసి కౌంటర్ పార్ట్స్ తోటి రెవెన్యూ వాళ్ళతోటి ఎస్పీ గారి లెవెల్లో చేసేవాళ్ళు. అది చేసి ఆ రెవెన్యూ వాళ్ళ కోఆర్డినేషన్ చేసి అక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ కల్పించేవాళ్ళు. అంటే ప్రజల్లోకి వెళ్తే ఇష్యూస్ షార్ట్అవుట్ చేయొచ్చు అన్నదా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వస్తారు? గవర్నమెంట్ మీద వ్యతిరేకతతోటి. తీవ్రవాదం ఎప్పుడు ఉంటుంది, నక్సలిజం అనేది. మన ఇక్కడ ఫెయిల్యూర్స్ ఏమున్నాయో వాళ్ళు తీసుకుంటారు. మన పోలీస్ కానీ యంత్రాంగం కానీ పబ్లిక్లో ఉండి వాళ్ళ ఫెసిలిటీస్ ఏంది, కనీస సౌకర్యాలు ఏమున్నాయని గుర్తించి వాళ్ళకి చెప్పగలిగితే మనం రెవెన్యూకి కానీ వాళ్ళకి కానీ అని ఆ కార్నర్ తీసుకోవటం జరిగింది. అప్పుడున్న ఎస్పీ గారు చౌహాన్ సారు తీసుకొని అప్పుడు గట్టిగానే పనిచేసాం. ఆ ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంది, జాబ్ సాటిస్ఫాక్షన్. మాందాపూర్ అనే ఒక విలేజ్, ఇది మాందాపూర్
జగదేవ్పూర్ మండలంలో మాందాపూర్ అనే ఒక విలేజ్. ఓకే. ఆ విలేజ్ని అడాప్షన్ తీసుకున్నాం మేము జగదేవ్పూర్లో ఉన్నప్పుడు. అక్కడ ఏం చూసారు అక్కడ? అక్కడ అప్పుడు నిజంగా కూడా చెప్పాలంటే డొమెస్టిక్ ఎలక్ట్రిసిటీ లేదు వాళ్ళకి. డొమెస్టిక్ ఎలక్ట్రిసిటీ అంటే సింగిల్ ఫేస్ ఈ సిలిండర్స్ లాగా ఉంటాయి ట్రాన్స్ఫార్మర్స్, అవి పెట్టాలి. ఇవాళ ఏంటి అగ్రికల్చర్ 3 ఫేస్ అవన్నీ ఉండటం, ఎలక్ట్రిసిటీ కూడా డొమెస్టిక్ లేదు. ఏఈకి చెప్పటం, లెటర్ రాయటం, త్రూ ఆఫీసర్స్ రాయటం, అక్కడ డొమెస్టిక్ పర్పస్లో ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఇప్పించటం. ఒక 200 హౌజెస్ ఉండేది పాపులేషన్. వాళ్ళందరికీ ఒక 75-80 వరకు హౌస్ సైట్స్ ఇప్పించాం రెవెన్యూ వాళ్ళతోటి. గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అది ఐడెంటిఫై చేసి వాళ్ళకి హౌస్ సైట్స్ ఇప్పించాం. స్టిల్ ఇప్పుడు వాళ్ళు ఇండ్లు కట్టుకొని ఉంటున్నారు. వాళ్ళు రేషన్ షాపు, నాకు బాగా గుర్తు, రేషన్ షాప్ తీసుకోవాలంటే 2 కిలోమీటర్స్ మునిగడప అనే ఒక విలేజ్ పోయి రేషన్ షాప్ తీసుకోవాల్సి ఉంది. అంటే రేషన్ తీసుకురావాల్సిన రోడ్డు కూడా సరిగా ఉండేది కాదు. ఆ రేషన్ షాప్ మనం ఎందుకు సబ్ కౌంటర్ పెట్టియకూడదని డీలర్ని తెచ్చి పెట్టాం. సబ్ కౌంటర్ డీలర్ని పెట్టియటం జరిగింది. అది ఎమ్మటే ఆర్డీఓ గారు టేకప్ చేసి అక్కడ డీలర్ షాపే, అక్కడ 200 కార్డ్స్ ఉంటేనే ఇస్తారు ఓకే రేషన్ షాప్ అనేది. ఎమ్మటే మేము చేసింది వాళ్ళు అప్రిషియేట్ చేసి అక్కడ ఒక రేషన్ షాప్ పెట్టడం జరిగింది. అదే రేషన్ డీలర్ స్టిల్ మాకు మాట్లాడుతుంటారు, ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నాడు. తర్వాత ఎక్కడికి వచ్చారండి? జగదేవ్పూర్ తర్వాత? నేను జగదేవ్పూర్ తర్వాత మెదక్ రూరల్ పోయాను. దట్ ఈస్ ఆల్సో రిమోటెడ్, తండాస్ ఉంటాయి ఎక్కువ. సేమ్ అక్కడ మనం పనిచేసిన ప్రాంతాలన్నీ పేదరికంతో ఉండేవి. తర్వాత అంటే మెదక్ తర్వాత? దాని తర్వాత రూరల్ తర్వాత గజ్వేల్ వచ్చాను. రామచంద్రపురం యాజ్ SI2 పనిచేశాను. పటాన్చెరులో SI2గా చేశాను. ఆ నుంచి నేను ప్రమోషన్ మీద ఇన్స్పెక్టర్ అయ్యి మహబూబ్నగర్ టౌన్, పరిగి, ఆమన్గల్ చేశాను. దెన్ తర్వాత మళ్ళీ BDL బానూర్, పటాన్చెరు చేశాను ఇన్స్పెక్టర్గా. పటాన్చెరు నుంచి ఇన్స్పెక్టర్గా DSP అయ్యాను. ఓకే. అక్కడే ఇన్స్పెక్టర్ అయ్యాను, అక్కడే DSP అయ్యాను. అక్కడే SI, అక్కడే ఇన్స్పెక్టర్, అక్కడే పటాన్చెరు DSP అవుతారు ఇప్పుడు. సార్ పటాన్చెరు మెదక్ చూసారు. మెదక్ క్రైమ్కి మహబూబ్నగర్ క్రైమ్కి తేడా ఏంటండి? క్రైమ్ నేచర్ మారుతుందా? పబ్లిక్ యాటిట్యూడ్ మారిందా? ఖచ్చితంగా ఉంటుంది క్రైమ్ ఇంపాక్ట్. రూరల్లో ఉండే క్రైమ్ సపరేటు, అర్బన్ ఏరియాలో ఉండేది. పటాన్చెరు నథింగ్ బట్ అర్బనైజేషన్. సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్లలో పటాన్చెరు కూడా అంతే. మిక్స్డ్ కమ్యూనిటీ ఉంటుంది. ఇండియా నుంచి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నుంచి లేబర్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ఫ్యాక్టరీస్ ఉంటాయి, ఇట్లా పనిచేయడానికి వస్తారు. ఈ క్రైమ్ ఎక్కువగా ఫ్లోటింగ్ ఏరియా. అదే రూరల్లో అయితే ఆ విలేజర్సే ఉంటారు, అప్పుడప్పుడు వచ్చిపోయే వాళ్ళు ఐడెంటిఫికేషన్ తెలుస్తుంది. ఇక్కడ లక్షల్లో ఉంటారు కాబట్టి క్రైమ్ ఇది సపరేట్, అన్ని రకాల క్రైమ్ జరుగుతుంది. అంటే మీకు మెదక్ క్రైమ్ బాగుందా, మహబూబ్నగర్ క్రైమ్లో మీకు టఫ్ అనిపించింది? అప్పుడు పనిచేసిన ప్రభావం వేరు, ఇప్పుడు వేరు. అప్పటి డేస్ వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడంతా మీరే చెప్పినారు, కన్వెన్షనల్ క్రైమ్ పోయి ఇప్పుడు సైబర్ క్రైమ్, వైట్ కాలర్ అఫెన్సెస్. మహబూబ్నగర్ జిల్లాలో 3 పోలీసులు పనిచేశారు. రెండు పోలీసులు. మీకు అక్కడ గుర్తున్న మీకు కేసు ఏమంటారు? అక్కడ సెన్సేషనల్ కేసెస్ మీకు నైట్ హెచ్బీలు ఉంటాయి కదా? హెచ్బీలు ఉంటాయి అంతే. టౌన్లో హెచ్బీలు ఉంటాయి. కమ్యూనల్లీ సెన్సిటివ్, అలర్ట్గా ఉండాలి ఎనీ టైం. మీరు డిటెక్ట్ చేసిన కేసులు గుర్తుందా కదా? నేను షార్ట్ టైం చేశాను టౌన్లో, ఆమన్గల్లో చేశాము. ఆమన్గల్ చేసినప్పుడు బాల్నగర్లో ఒక బ్యాంక్ అఫెన్స్ అయి ఉండే. బ్యాంక్ అఫెన్స్ అయినప్పుడు SP గారు టీమ్స్ ఫామ్ చేసినప్పుడు ఆ టీంలో గ్రామీణ బ్యాంక్ APGB బ్యాంక్, దాంట్లో నేను గంగాధర్ ఇన్స్పెక్టర్ ఉండే. అక్కడ గంగాధర్ ఇన్స్పెక్టర్, నేను టీమ్స్ ఫామ్ అయ్యి కొంత పని చేయడం జరిగింది. క్లూస్ కూడా లీడ్ మేమే ఇవ్వగలిగినాం. మురుగన్ అని చెప్పేసి ఒక అఫెండర్, తమిళనాడు. కానీ అన్ఫార్చునేట్లీ అది తర్వాత కాలంలో పరిశోధనలో సైబరాబాద్ పోలీసులు దాన్ని తీసుకోవటం జరిగింది. సైబరాబాద్ వాళ్ళు డిటెక్ట్ చేశారు. అది ఇప్పుడు మురుగన్ వ్యక్తి బ్యాంకులు దొంగతనం చేసి తీసుకెళ్లి చెన్నై వెళ్ళి సినిమాలు తీస్తుంటాడు. అవును, వాళ్ళ మేనల్లుడి కోసం. అవును, మీకు చెప్పాడా అసలు? చెప్పాడు మేనల్లుడి కోసం, కానీ సినిమా తీయలేదు. ఆడు కూడా జైలు పాలాడు, వీళ్ళు తర్వాత చనిపోయాడు అనుకుంటా. చనిపోయాడు, ఎయిడ్స్. తర్వాత మేమే PT వారెంట్ మీద తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేసాం బాల్నగర్ కేసులో. దాంట్లో అదొక కేసు. తర్వాత ఎక్కడికి వచ్చారు? మళ్ళీ మెదక్ వచ్చారా? అదే సంగారెడ్డి, బానూరు వచ్చాం. బానూరులో ఏముంటుందండి కేసులు? బానూరు లైట్ పోలీస్ స్టేషన్. సివిల్ మ్యాటర్స్ ఎక్కువ ఉంటాయి, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎక్కువ కదా బానూరు. ఇష్యూస్ ఉంటాయి. ల్యాండ్ డిస్ప్యూట్స్లో ఉన్న దాంట్లో పోలీస్ ఏం చేయలేదు. ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏది ఉంటే రికార్డు పరంగా అది చేస్తారు. రెవెన్యూని బాగా పాటు చేసి తీసుకుంటాం. పటాన్చెరులో ఏం గుర్తుంది మీకు? పటాన్చెరులో సెన్సేషనల్ కేసెస్ అంటే
నేను రాకంటే ముందు నేను బానూరులో ఉన్నప్పుడు ఒక కేసు డిటెక్ట్ చేశాం. ఇక్కడే రుద్రారంలో ఒకటి రోడ్ మీద మర్డర్ చేస్తారు. పీడిఎస్ రైస్ బ్యాచ్ని దాంట్లో మనం ఒక అతన్ని గుల్బర్గా నుంచి తీసుకురావడం జరిగింది, ఒక అతన్ని పూణేలో పట్టుకురావడం జరిగింది. అది కూడా ఇన్పుట్ నేనే ఇవ్వటం జరిగింది. అది రోడ్డు మీద ఫైనాన్స్ ఉంటుంది కదండి, ముత్తూట్ ఫైనాన్స్ ఆర్సీపురం. అచ్చా మీకు రాలేదు. బట్ ముత్తూట్ ఫైనాన్స్ కూడా మన ట్రాక్లో సీసీ కెమెరాస్ అన్నీ బానూరు ఏరియా నుంచే పోయేది. అది గుల్బర్గా పోయినప్పుడు పటాన్చేరులో మీరు పనిచేస్తున్న టైంలో మీకు ఓఆర్ఆర్ దగ్గర ఒక ఇష్యూ జరుగుతుంది. కార్పేలో వస్తారు, కాల్పులు జరిపి పారిపోతుంటారు. ఆ కేసు మీ దగ్గర జరిగింది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే చెప్దాం అనుకుంటున్నాం, మీరు అది చేశారు. అది గొర్రెలు గొర్రెలు అమ్మి డబ్బులు మహారాష్ట్ర నుంచి రాజస్థాన్ నుంచి తీసుకొస్తుంటారు. ఇక్కడికి మన హైదరాబాదు సంతకు తీసుకొస్తుంటారు. ట్రాన్స్పోర్ట్ చేసేదంతా వ్యాపారస్తులు అక్కడ కొనుక్కొని ఇక్కడికి వచ్చి ఇక మన చెంగిచెర్ల కానీ ఓల్డ్ సిటీలో అక్కడ అమ్ముతుంటారు. ఈ క్రమంలో అదొక గ్యాంగ్ ఫామ్ అయ్యారు వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు గ్యాంగ్ ఫామ్ అయ్యి అందులో ఓల్డ్ అఫెండర్ కూడా ఒక అతను ఉన్నాడు. ఆ గ్యాంగ్ ఫామ్ అయ్యి ఒక వెహికల్లో టాటా స్కార్పియోలో, మహీంద్రా స్కార్పియోలో వస్తారు. వచ్చి దీనికి అడ్డం పెడతారు, వెహికల్కి అడ్డం పెట్టేసి దీంట్లో ఉన్న క్లీనర్ని, ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని, డ్రైవర్ని వేసుకుంటారు. వీళ్ళ బండిలో డ్రైవర్ని ఉంచుకుంటారు. వీళ్ళ బండిలో వేసుకొని డ్రైవర్ని కూడా ఉంచరు. డ్రైవర్ని కూడా వాళ్ళ బండ్లు ఎక్కించుకొని తీసుకొని కంప్లీట్ వీళ్ళు ఓఆర్ఆర్ ఎక్కారనుకోండి, రాజనగర్ సైడ్ పోతేనేమో ఇటు మేడ్చల్ సైడ్ వీళ్ళని తీసుకెళ్ళి ఇదంతా అమ్మేసి వాళ్ళు ఒక బండి ఒక దగ్గర అబాండన్ చేస్తారు. అట్లా మన దగ్గర 2 కేసులు అయినాయి. 2 కేసులు డిటెక్ట్ చేశాం.